మొదటి వచనం. నాతో పాటుగా మీరు బైబిల్ తెరవాలని మనం చేస్తూ ఉన్నాం. పేజ్ నంబరు 559, పాత నిబంధన. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు పరిశీలన చేయవలసిందిగా కోరుచున్నాను. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం అండి. 14-15 వచనాలు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. పాత నిబంధన 430వ పేజీ. పాత నిబంధన 430వ పేజీ. యోబు గ్రంథం 14వ అధ్యాయము 14-15 వచనాలు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన యెడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందను. అలాగుండిన యెడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. మహాగణుడుగు తండ్రి, మహాపరిశుద్ధుడుగు దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 5వ కుటుంబ ప్రార్థనను తండ్రి ప్రభువా, మరి ఈ విధంగా ఘనముగా జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ప్రయాసనకుండా తండ్రి ప్రభు ఎంతో ప్రయాసతో ప్రభు నీ బిడ్డలు తండ్రి ఈ 5వ కుడుకు కూడా వచ్చి తండ్రి మీ ఆశీర్వాదం పొందడానికి ప్రభు సిద్ధపడుచుండగా మీరు సహాయం చేయండి. నా తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రభు క్షేమంగా సురక్షితంగా స్థలాన్ని తోడుకొచ్చిన దేవుడు ప్రభు, ఎవరి బిడ్డలు ఎంతో కష్టపడ్డారు, పరిచర్య చేశారు తండ్రి, వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, పాటల ద్వారా ఎవరైతే నేను మహింపరిచినారో వారందరిని బట్టి మీ ప్రభు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఇంకా చాలామంది పాటలు పాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు, కానీ సమయం లేక వారికి లేకపోయాం తండ్రి. ప్రభు వారిని కూడా మీరు బలపరచండి. నా తండ్రి ప్రభు, ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి నీకు మొదటి శారం గారిని బట్టి ప్రార్థిస్తున్నాము దేవా. ఆ బిడ్డను ప్రత్యేకంగా మీరు బలపరచండి, మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఇంతవరకు పాటల వరకు మీ నామాన్ని మహింపరచుకున్నారు తండ్రి. నీ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని అలిపుడైన దాసుని మరుగు చేసుకునే దేవా ప్రభా, మీరు మాతో మాట్లాడి ప్రభా నీ వాక్యంగా ప్రత్యక్షపరచుకోమని, ఎవరైతే జగత్పనాది వేయబడక మునుపు మీ యొక్క ఎన్నికల్లో ఉన్నారో వారికి నీ వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించమని తండ్రి మీరే సహాయం చేయమని మమ్మల్ని మేముగా మీకు సమర్పించుకుంటూ ఈ స్థలాన్ని మీకు సమర్పిస్తూ ఇక్కడున్న ప్రతి వస్తువును, ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డను ప్రభు మీకు సమర్పిస్తూ ప్రభా సమస్త మహిమ ఘనత మీరే ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2 మాటలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. నేను 8:15 గంటలకే వాక్యం ప్రారంభించాలనుకున్నాను, కానీ పాటలు పాడేవారు ఎక్కువయ్యారు కాబట్టి కొంచెం మళ్ళీ అవకాశం ఎవరికి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది పాటలు పాడగలరు, కానీ మనకు తెలుసు పాటల కంటే వాక్యమే మనకి ప్రధానమైనది. పాటలు అనగా వాక్యమును పాడటం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఒక రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు బోర ఊదుతాడు. ఎందుకంటే తన ప్రజలను సిద్ధపరచడానికి, తన శత్రువులతో మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరచడానికి. దేవుని స్తోత్రం. దేవునికి ప్రవక్త ఏం చెప్పారంటే, ప్రతి ప్రార్థన, ప్రతి ఆరాధన అది శత్రువు మీద యుద్ధం అని చెప్పారు ప్రవక్త. ఏం చెప్పారండి? శత్రువు మీద యుద్ధం. ఇంతవరకు పడిన పాటలు మనం అరగంట పడినా, గంట పడినా, 30 గంట పడినా, 2 గంటలు పడినా చూసారు, శత్రువు మీద యుద్ధాన్ని ప్రకటించుట అయినది.
వాడిని అలర్ట్ చేయటైనది. దేవుని స్తోత్రం. మరి యుద్ధం ఎలా చేస్తాం మనం? యుద్ధం చేయడం అంటే ఏంటి? ఇప్పుడు యుద్ధంలోకి వచ్చాం మనం. దేవుని స్తోత్రం. దేవుడు రంగం మీద నిలబడ్డాడు. వాక్యంతో, వాక్యం అనే ఖడ్గముతో యుద్ధం చేస్తున్నాడు. ప్రతి శత్రువుని ఆయన హతమార్చి ఆయనే జయశీలుడిగా నిలబడబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి చాలా సమయం పాటలకి ఇచ్చాం మనం తెలుసు, మన చర్చలో అరగంట కంటే ఎక్కువ పాడం మనం. దేవుని స్తోత్రం. వాక్యం అయితే 2 గంటలు 3 గంటలు చెప్పుకుంటాం, కానీ ఎందుకంటే మనకు వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని స్తోత్రం. ఇక్కడ కూర్చేయండి ఒకటి. కాబట్టి ప్రియుల వదులు. కాబట్టి ప్రియులారా, మరి 5వ కూడికని బట్టి మీకు వందనాలు. మరి సంఘమంతా కూడా, మరి అందరూ కూడా ఇంచుమించులో హాజరయ్యారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని అందరం దేవుడు దీవించిన గాక. మరి సంఘ పెద్దలను, ట్రస్టీలను, అలాగే సాంగ్ లీడరు, మ్యూజిషియన్స్, ఎలక్ట్రీషియన్స్, అలాగే యవనస్తులు, పరిచర్యలు, బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించిన గాక. మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, భోగాపురం గ్రామ సర్పంచ్ గారు, వారు మా సంఘంలో విశ్వాసి. మరి వారు కూడా, మరి నేపాల సలోము గారు మన మధ్య ఉన్నారు. దేవుడు వారిని దీవించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం చెప్పుకోవడం చాలా ఉంటుంది, మనకైతే వాక్యం తరగదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు అనంతుడు కాబట్టి. కానీ మన టైం బంధించేస్తుంది మనల్ని. కరెక్ట్గా 9 గంటలకు విడిచిపెడతాను నేను. ఎన్ని గంటలకి? కరెక్ట్ 8 అయిందండి. 8 ఎక్కువైందా? 8 కదా. సరే, 9 గంటలు విడిచిపెట్టాలని నా ఉద్దేశం. వాక్యం 9 గంటలు ముగిస్తాను కాబట్టి శ్రద్ధగా, జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం చదివిన వాక్యంలో ఒక చక్కని మాటను మనం చూసాం. ఏమనే మాట? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. దేవుని స్తోత్రం. అయితే ఈ ప్రార్థన ఈ విధంగా కలిసి రావడానికి మరొక కారణం చెప్పాలనుకుంటున్నాను నేను. ఇంచుమించులో మరి 40 కుటుంబాలు వచ్చాయి మనకి. ఈ 40 కుటుంబాలకి ప్రతి శనివారం ప్రార్థన పెట్టాలని చెప్పి మనం అనుకున్నాము, కుటుంబ ప్రార్థన. అందులో 5వ పేరు మరి మా అమ్మగారు తగిలింది, ఏబీ నగరం. దేవుని స్తోత్రం. విశేషం ఏంటంటే, ఈ నెల అంటే ఈ వారంలో 26వ తారీఖున, మార్చి 26వ తారీఖున మా నాన్నగారు చనిపోయిన దినం. కాబట్టి మరి ఈ వారంలో ఆ రోజు కూడా కలిసి వచ్చింది. కాబట్టి మరి దీనిని బట్టి ఈ విధంగా ప్రార్థన పెట్టుకోవడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజానికి దాని దృష్టిలో పెట్టుకుని ఇది మనం చేయలేదు. సీట్లు తీసాం. ఏం చేసామండి? చీటీలు తీసాం. చీటీ తీస్తే 5వ పేరు వచ్చింది. చూసారా? ఈ వారంలోనే మా నాన్నగారు చనిపోయినటువంటి ఆ రోజు కూడా వచ్చింది. చీటీ తీసిన తర్వాత మా అమ్మ నీకు 5వ పేరు వచ్చిందని చెప్పంటే, ఈ వారంలోనే 26వ తారీఖు నాన్న చచ్చిపోవడం చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? కాబట్టి చాలా సంతోషం. కాబట్టి ఈ కుటుంబ ప్రార్థన కొంచెం పెద్ద ప్రార్థన అయిందనమాట అండి. ఏమైందండి? చిన్న ప్రార్థన కొంచెం పెద్ద ప్రార్థన అయింది. దీనికి ప్రధాన మరి ఈ విధంగా ఘనంగా జరగడానికి ప్రాముఖ్యంగా సౌండ్ సిస్టమ్, ఇశ్రాయేలు, ఏలియా దీనికోసం ఎంతో కష్టపడ్డాడు. వాళ్ళకి చాలా దగ్గర చాలా భాషల్లో కానీ కొంచెం సౌండ్ సిస్టమ్ మంచిగా తెచ్చి దీన్ని వాక్యం అందరికీ వినిపించాలి అనే ఉద్దేశంతో మరి వారు ముందుకు వచ్చారు. దేవుడు వారిని ప్రత్యేకంగా దీవించును గాక, వారిని ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సరే ప్రియులారా, చనిపోయినప్పుడు ఈ మాట చాలా సందర్భాలు చెప్పుకుంటాం మనం. ఏమనంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే. ఏంటండి జన్మదినం అంటే? పుట్టినరోజు జరుపుకున్నప్పుడు అందరూ కేకులు కట్ చేసుకుంటారు, బుడగలు ఊది ఎన్నో చేస్తారు కదా. మరణదినమే మేలంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, మనిషి ఏదైతే మంచి అనుకుంటాడో అది దేవునికి చెడు అయినది, మనిషి ఏదైతే చెడు అనుకుంటాడో అది దేవునికి మంచి అయినది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా మానవ జ్ఞానము దేవునికి వెరితనమైనది.
మానవ జ్ఞానము దేవునికి, మానవుడు లేక సాతానుడు మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది, దేవుడు తన బిడ్డలకు విశ్వాసాన్ని ఇస్తాడు. జ్ఞానము వేరు, విశ్వాసం వేరు. ఈరోజు వాక్యాన్ని లేక బైబిల్ బోధించడానికి థియాలజీ అంటే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, బైబిల్ సంబంధమైన జ్ఞానం నేర్చుకుంటున్నారు ట్రైనింగ్కి వెళ్ళి. జ్ఞానము ద్వారా దేవుడు ఒక వ్యక్తిని దేవుడు ఎన్నడూ కనుక్కోలేడు. దేవుని స్తోత్రం. దేవుడు ఒక విధానాన్ని కలిగి ఉన్నాడు. ఆ విధానం ఏంటంటే ఒక వ్యక్తికి తను బయలుపరచుకోవడానికి ఒక వ్యక్తిని దేవుడు ముందుగా ఎన్నుకుని ఆయనే వ్యక్తిగతంగా బయలుపరచుకుని, దేవునికి స్తోత్రం కలుగును గాక, తనకి విశ్వాసాన్ని కలగజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని కుమారుడు ఎన్నడూ కూడా జ్ఞానము ద్వారా దేవుని ఎరిగినాడు, కానీ విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని ఎరిగి ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ సెలవిస్తుంది, మనం జ్ఞానము ద్వారా చూచట్లేదు, మనం జ్ఞానం ద్వారా నడుచట్లేదు, మనము విశ్వాసం ద్వారా చూచుచున్నాము, విశ్వాసం ద్వారా నడుస్తున్నాము అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ కనబడుతున్నటువంటి ఈ సమస్త లోకము, ఈ సమస్త అందమైనటువంటి లోకము ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం తాగుచున్నామో, ఇదంతా ఎంతో అందంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సంతోషించేదిగా ఉన్నది. కానీ ఇది వాస్తవం కనబడుతుంది, కానీ ఒక దినాన్ని ఇది కాలిపోయి బూడిదైపోద్దండి. బైబిల్ చెప్తుంది, పంచభూతములు మహావేంద్రముతో అమెరికా కార్చిచ్చు వల్ల ఎన్నో లక్షల ఎకరాలు కాలిపోయింది. అది శాంపుల్ చూపిస్తున్నాడు ఆయన. ఏం చూపిస్తున్నాడు ఆయన? లోకాన్ని ఆ విధంగా కాల్చిపోతున్నాడు ఆయన. మనిషి తన తాకింది వాస్తవం అనుకుంటాడు, మనిషి తన కనులతో చూసింది వాస్తవం అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని తెలుసు అది వాస్తవం కాదు. ఈ లోకాన్ని చూసినప్పుడు ఒక దేవుని కుమారుడికి ఒక తలపు కలగాలి. ఏంటో తలపు అంటే, దేవుని స్తోత్రం కలుగును గాక, ఒక అదృశ్యమైన లోకం ఉంది, ఒక పరలోకం ఉన్నది, ఒక అదృశ్య ప్రపంచం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అదృశ్య ప్రపంచాన్ని ఈ చేతులతో తాకలేము, కానీ విశ్వాసంతో మాత్రమే తాకగలము. దేవుడు అదృశ్యుడు, కానీ నిత్యుడైన. లోకము దృశ్యమైనది, కానీ అనిత్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ జగత్తు పునాది వేయబడి కొనుపు మనం దేవుళ్ళు నిర్ణయించబడితే మనము కూడా దృశ్యమైన వాటిని విడిచి అదృశ్యమైన వాటిని చూస్తామన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మంచి చర్చి కట్టుకో, కానీ అది ఎంతవరకు అంటే కొంతకాలం దేవుని ఆరాధించుకోవడం కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి ఇల్లు కట్టుకో, ఎంతవరకు అంటే లోకం కాల్చబడేంత వరకు నువ్వు అందులో సుఖంగా ఉండడం కోసం. కానీ దేవుడి వద్దుకో, లోకము కాలిపోయినా నీవు నిలిచి ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో మాట చెప్తుందండి. ఏంటన్నమాట అంటే చూడండి ఒకసారి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యులమైందుము. అర్థమైందండి? అందుకే ఈ బోధ ప్రత్యేకమైందండి. ఏ సువార్తను వినిపించిన కొరకు కూడుకు పెట్టాం. దేవుని స్తోత్రం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల, అంటే దేవుణ్ణి నమ్ముకోవడము, చర్చికి వెళ్ళడం, దేవునికి స్తోత్రం, క్రైస్తవుడిగా పిలిపించుకోవడం, ఒకవేళ ఈ జీవిత కాలం మట్టుకైనట్లయితే మనుషులందరికంటే నీవు దౌర్భాగ్యుడవు. క్రీస్తు ఈ
జీవితకాలం మట్టు కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు దేవుడు అయినాడు, ఆయన నిత్యుడే అయినాడు, ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు క్రీస్తు నిజంగా పొందుకున్నట్లయితే నీ జీవితము ఈ జీవిత కాలం మట్టు కాదండి. ఇది కేవలము పెద్దలు చెప్తారు, 3 నాళ్ళ ముచ్చట అంటారండి. ఒక శాశ్వతమైన జీవం ఉంది, ఒక శాశ్వతమైన లోకం ఉంది, ఒక శాశ్వతమైన దేవుడు ఉన్నాడు. ఆ శాశ్వతమైన జీవము నిత్య జీవం అనేది. ఆ నిత్య జీవాన్ని గ్రీకులో జోయి అన్నారు. జోయి అనగా నిత్య జీవం అయినాడు. నిత్య జీవం అనగా బైబిల్ చెప్తుంటే దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. దేవుడే నిత్య జీవము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థం ఏంటంటే, నీవు ఆదిలో దేవుళ్ళు ఉన్నావు, దేవుడి నుండి వేరుపడి వచ్చావు. దేవుని స్తోత్రం. ఇప్పుడు భూమి మీద క్రీస్తును పొందుకుంటున్నావు. క్రీస్తును పొందుకున్నప్పుడు ఈ లోకం కొరకు జీవించట్లేదు. ఆ నీలో ఉన్న క్రీస్తు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, ఏ ప్రపంచం నుండి వచ్చావో, ఏ నాగరికత నుండి వచ్చావో, ఏ నిత్యత నుండి వచ్చావో, మరలా అదే క్రీస్తు, అదే పరిశుద్ధాత్మ నిన్ను పైకి లేపి మళ్ళీ ఆ మొదటి స్థితికి తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నిత్యతలో తీసుకెళ్తుంది. ప్రియులారా, నేను బాపురం నుంచి వచ్చానండి. ఎక్కడి నుంచి వచ్చానండి? ఇక్కడ చాలామంది బాపురం నుంచి వచ్చారండి. చూసారా, 500 ఇస్తాం 10 రోజులు ఇక్కడ ఉండండి, లేకపోతే 1000 రూపాయలు ఇస్తాం 10 రోజులు ఇక్కడ ఉండండి. ఎవరు ఉండరు ఇక్కడ. 9 రోజులు మొత్తం సర్వీస్ వెళ్ళిపోతాం మేము. 9 అయ్యేసరికి మొత్తం దుకాణం అంతా సరిదిస్తాం. ఎందుకు? మేము ఎక్కడి వచ్చామో అక్కడికే. ఒకవేళ దేవుడు నిన్ను పరలోకం కోసం, దేవుని స్తోత్రం, ఆయనలో నిన్ను ఎన్నుకున్నట్లయితే, ఎక్కడండి? ఆయనలో నిన్ను ఎన్నుకున్నట్లయితే, నీ ఎన్నిక ఎక్కడ కూర్చున్నప్పుడు జరగలేదండి. నీ ఎన్నిక బాప్తిసం పొందినప్పుడు జరగలేదండి. నీ ఎన్నిక నువ్వు ఆ చర్చకు వచ్చినప్పుడు జరగలేదండి. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ కనబడే ప్రపంచము సృష్టించబడక మునిపే, దేవుని స్తోత్రం కలుగును గాక, ఈ ప్రపంచము కనబడుచున్న ప్రపంచం సృష్టించబడక మునిపే దేవుడు ఉన్నాడు. ఆయన అదృశ్యుడైనాడు, ఆయన సర్వశక్తివంతుడైనాడు. దేవునికి మహిమ. ఆయనలో నువ్వు సృష్టించబడ్డావు, నీవు ఎన్నిక చేయబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయబడ్డావు? లేకపోతే చూపించడానికి సమయం లేదండి. ప్రియరా, ఈ మాటలో ఒక్క సొల్లు చెప్పకుండా, ఒక్క మాట బయట మాట చెప్పకుండా తెల్లవాళ్ళు మీకు రుచి చేయగలను. దేవుని స్తోత్రం. అంత వాక్యం ఉందండి, అంత ప్రత్యక్షత ఉంది ఇందులో. పెట్టగది కదండి, ప్రత్యక్షత. ఏంటండి ఇది? దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆదిలో జగత్తు పునాది వేయబడక మునిపే దేవుళ్ళు ఎన్నుకోబడ్డావు. ఒకవేళ ఎన్నుకోబడితే మళ్ళా దేవుని యొద్దకే వెళతాం. దేవుని స్తోత్రం. దేవుని యొద్దకే వెళతాం. అందుకని ఈ జీవితము, ఈ క్రైస్తవ జీవితం అనేటిది ఈ లోకంలో డబ్బు, ఈ లోకంలో ఉద్యోగము, ఈ లోకంలో కార్లు, ఈ లోకంలో మేళ్ళలో చర్చిలు సంపాదించడం కదండి. అవి కొంతకాలం మట్టుకే. కానీ ఆ బైబిల్ చెప్తుంది, నువ్వు పై వాటినే వెతుకుతావు అన్నాడు ఆయన. ఎక్కడ దేన్ని వెతుకుతావు? నువ్వు పై వాటినే వెతుకుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి తప్పకుండా ఈరోజు ఒక అంతము లేని జీవము కలిగి ఉండాలి మనం. అంతము లేనటువంటి నిత్య జీవమునికి దానికి ప్రారంభం లేదు, దానికి ముగింపు కూడా. ఏదైతే నిత్య జీవమైనదో, ఎటర్నల్ లైఫ్, ఆ ఎటర్నల్ లైఫ్ ఎవరిలో ఉందంటే ఎటర్నల్ పవర్లో ఉంది. ఎటర్నల్ పవర్ అంటే నిత్య శక్తి అనగా దేవుడు అయినాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని నుంచి వచ్చావు, మళ్ళీ దేవునిలోనికే. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదో తోటలో ఆదాముని సృష్టించాడు. ఆదాముని సృష్టించినప్పుడు అవ్వను కూడా ఆదామును సృష్టించాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆదాము సృష్టించబడక మునుపు ఆదాము దేవుళ్ళో ఉన్నాడు. ఆదాము ఎక్కడ ఉన్నాడండి? దేవుళ్ళు ఉన్నాడు. అంటే ఆదాము దేవుడు ఎక్కడి నుండి తీశాడు? తనలో నుండి తీశాడు ఆయన. ఎక్కడి నుండి తీశాడండి? తనలో నుండి తీశాడు ఆయన. అంటే ఆదాము దేవుళ్ళలో నుండి తీయబడక
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆదాం గాడిద చేశాడు, అవ్వను తీశాడు. ఎక్కడ తీశాడు? ఆదాములోను తీశాడు ఆయన. ఆ అవ్వ తీబడక మునుపు అవ్వ ఎక్కడుంది? ఆదాములో ఉంది. ఆదాం ఎక్కడున్నాడు? దేవుళ్ళో ఉన్నాడు. ఇంకా బయట వారు ఉన్నారు అక్కడ. సర్పమే బయటోడు అక్కడ. అందుకే ఈ వర్తమానం బయట వారు కాదండి, కేవలం ఎన్నిక చేయబడిన దేవుని పిల్లలకు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఈరోజు దేవుడు తాకితే నీ పాప క్షమించబడుతుంది, నువ్వు నీతిమంతుడు అవుతావు. దేవుని స్తోత్రం. మన స్వనీతిని బట్టి నీతి కాదు, దేవుని వాక్యాన్ని నమ్ముట అనేది మనకు నీతి అయినది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం అంటే తెలుసు కదండి, అంటే మంచి సువాసన ఇచ్చేటువంటి తైలం. అది పూర్వకాలం వాడేవారు స్మెల్ కోసం, చెమట కంపు రాకుండా. దానికంటే కూడా మంచి పేరు మేలు. మంచి పేరు, మంచి పేరు అంటే మంచి నామము. పేరు అనగా నామం, నేమ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఒకని జన్మదినం కంటే, ఒకడు పుట్టినరోజు కంటే కూడా చనిపోయిన రోజే మేలు అంటున్నాడండి ఆయన. చనిపోయిన రోజే మేలు. దేవుని స్తోత్రం. ఇది ప్రసంగం మాట్లాడుతున్న మాట. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రసంగం మాట్లాడుతున్నారు. అయితే యోబు ఏం చెప్తాడంటే మరొకసారి చదువుకుందాం. 14 వచ్చిన 14 అధ్యాయం 14 వచ్చిన ఏదో చదువుకున్నది. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? ఏంటండి? మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? ప్రశ్న. అంటే ఇది యోబుకు పూర్తిగా తెలియదు అన్నమాట. యోబులో ఆ ప్రశ్న ఉండిపోయింది. అంటే ఆ ప్రత్యక్షత అతనికి లేదు. అలాగుండి నీడల నాకు విడుదల కలుగు వరకు. అంటే మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడా? మన భాషలో మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడా అంటే బ్రతుకుతాడో లేదో పూర్తిగా అతనికి తెలియదు. ఒకవేళ బ్రతికినట్లయితే, బ్రతికే అవకాశం ఉన్నట్లయితే ఏమంటాడు ఇక్కడ? అలాగుండి నడలో నాకు విడుదల కలుగు వరకు. ఏం కలుగు వరకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు విమోచన కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి యుందును. నా యుద్ధ దినములన్నీ కూడా. ఎందుకంటే బైబిల్లో మనిషి ఈ భూమి మీద తన జీవితకాలం అంతా కూడా యుద్ధ దినములే అని చెప్పాడు ఆయన. యుద్ధ దినం అంటే అర్థం ఏంటి? పోరాటం అని అర్థం ఏంటండి? ఏంటండి? కాబట్టి నా యుద్ధ దినములన్నీ కూడా నేను కనిపెట్టుకుని ఉంటాను. నేను వెయిటింగ్ ఫర్ దట్. దానికోసం కనిపెడతాను. దేనికోసం? మరణమైన తర్వాత బ్రతికే అవకాశం ఉన్నట్లయితే మరలా నేను మరణించిన తర్వాత నేను తిరిగి బ్రతకడం కోసం కనిపెడతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే యోబుకి బ్రతకాలని ఆశ ఉందండి. అంతే. యోబుకి జీవించాలని, చనిపోయిన తర్వాత కూడా జీవించాలని ఆశ ఉంది. దేవుని స్తోత్రం. కనిపెట్టి ఎందును అలాగుండి నీడల ఏం చేస్తాడంటే దేవుడు, అంతేనండి, బ్రతికితే పిలుస్తాడు ఆయన. అలాగుండి నీడల నువ్వు పిలిచదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. అంటే నువ్వు బ్రతికినప్పుడు నువ్వు పిలుస్తావు. నేను బ్రతుకున్నాను కాబట్టి ప్రభువా ఇదిగో నేను ఉన్నానని చెప్తావు. చెప్తాను నేను. అంతేనండి. చచ్చినోడు ఏం చెప్తాడండి? చచ్చినోడు ఏం చెప్తాడా? చనిపోయిన దాంట్లో జీవం లేదు, తిరిగి ప్రత్యుత్తరం వెలకిస్తాడు అతను కదా. అంటే బ్రతుకుంటేనే అతను తిరిగి సమాధానం చెప్పగలడు. అందుకని దేవుడు పిలిచినప్పుడు ప్రభువా నేను నీకు సమాధానం ఇస్తాను అని చెప్తున్నాడు. నీ హస్తకృత్యము అంటే అర్థం ఏంటంటే చేతుల ద్వారా చేసినటువంటి పని. ఏంటండి? చేతుల ద్వారా పని చేసిన పని. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. నీ హస్తకృత్యం ఎడల
నీకు ఇష్టము కలుగును. దేవుని స్తోత్రం. టైం పరిగెడుతుందండి. నా ప్రధాన శత్రువు టైమేనండి. ఎందుకంటే పరిగెడుతుంటుంది అది. దేవుని స్తోత్రం. హస్తకృత్యం అంటే దేవునికి హస్తకృత్యము మన యొక్క శరీరంలండి. ఏంటండి? దేవుడు తనలో ఉన్న ఆత్మను బయటికి తీసి ఆ ఆత్మకు దేవుడు శరీరాన్ని ఏర్పాటు చేశాడు. అతనే ఆదామై ఉన్నాడు. అతను నరుడిని పిలిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే ఆత్మ దేవుని సృష్టి, అది దేవుళ్ళో భాగమైనది. మన ఆత్మ దేవుళ్ళో భాగమైనది. అర్థమైందండి? అందుకని ఆదాము దేవుడు తనలో తీసాడు. ఆయన తనలో తీసినటువంటి ఆ ఆత్మకు ఈ భూమిని మట్టి తీసి శరీరం చేసి అందులో పెట్టాడు. అర్థమైందండి? దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ శరీరము దేవుని యొక్క చేతి పని. ఈ శరీరము దేవుని యొక్క చేతి పని. ఆత్మ ఏంటి? దేవుడు పెట్టిన దీపం. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ ఏంటండి? ఈ ఆత్మ శరీరంలో జీవించినంత కాలము ఈ శరీరం క్రియ చేయగలదు, మాట్లాడగలదు, పని చేయగలదు. ఈ దీపాన్ని తీసేసినప్పుడు, ఈ ఆత్మను తీసేసినప్పుడు ఈ శరీరము మృతమైనది, చచ్చింది. ఇది ఏ బదులు ఇవ్వదక, ఏ బదులు కూడా. ఇక్కడ ఏం చెప్తారు చూడండి. నీ హస్తకృతం ఎడల నీకు ఇష్టము కలుగును. అంటే దేవునికి హస్తకృతం అంటే మన శరీరమైనది. ఏంటన్నది? అది మన శరీరమైనది. కాబట్టి అలా అయినట్లయితే, మళ్ళా బ్రతికే అవకాశం ఉన్నట్లయితే, నా విమోచన కొరకు నేను వెయిట్ చేస్తాను, వేచి కనిపెట్టి ఉంటాను. కాబట్టి చూసారా, ఈ శరీరం పట్ల, ఆయన హస్తకృతం పట్ల ఆయన ఇష్టము కలిగి ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని స్తోత్రం, ఈ శరీరము తల్లి గర్భం నుండి వచ్చింది. ఇది పాపంతో కూడిన శరీరం. ఏ శరీరం ఇది? పాపంతో కూడిన శరీరం. ఒకవేళ ఇది చనిపోయిన తర్వాత మరలా ఇది జీవించగలిగితే దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, ఈ దేవుని పని పట్ల ఆయన ఇష్టం కలిగినట్లయితే ఈ మట్టి శరీరము ఆయన మహిమ శరీరంగా మార్చబోతున్నాడు. ఆయన ఎలా మార్చబోతున్నాడు? ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరం ఉండాలి, దేవుని ఆత్మకు శరీరం ఉండాలి. ఆ శరీరం ఎక్కడుందంటే, ఆ ఆత్మ ఎక్కడుందంటే ఈ పాపము స్నేహంలో ఉంది. ఇందులో కోపం ఉంది, ఇందులో పాపం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందులో ఉద్రేకం ఉంది, ఇందులో గ్రంథులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయితే ఇది చచ్చిపోతే ఏంటంటే, ఇది చచ్చిపోతే మరలా జీవించే అవకాశం దేవుడు ఇస్తే, దేవుడు ఈ హస్తకృతం పట్ల ఆయన ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ పాపముతో కూడిన శరీరాన్ని దేవుడు పైకి లేపుతాడు. అప్పుడు అది లేపబడినప్పుడు మహిమ గలదిగా లేపబడుతుంది. అది ఎలా లేపబడుతుందండి? మహిమ గల శరీరంగా లేపబడుతుంది. దేవుని స్తోత్రం. ఈ శరీరం షుగరు, బీపీలు ఉన్నాయి. ఏమున్నాయండి? షుగరు, బీపీలు ఉన్నాయి. కోపము, ఉద్రేకములు, కామము, క్రోధము, మత్సరము, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రార్థనకి వెళ్ళినా సరే ప్రార్థన టైం జ్ఞాపకం ఉండదు, కానీ ఏ సీరియల్ ఎప్పుడు ఏ టైంలో జ్ఞాపకం ఉంటుందండి. అవన్నీ చెప్పడానికి టైం లేదు. నాకు వాక్యం చెప్పడానికి టైం లేదు, ఏం చెప్పడానికి టైం ఉంటుంది? కానీ జస్ట్ మాటలు వేసినది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ శరీరం దానికి లాగుతుంది. ఈ శరీరం ఒక లాగుడు కలిగి ఉంది. దేని చేత లాగబడుతుందంటే ఈ లోకం చేత లాగబడుతుంది. ఎందుకంటే ఇది భూమి నుండి తీయబడింది. ఈ భూమిలో ఉన్న 16 మూలకాలు ఇందులో ఉన్నాయి. ఇది ఏం చేస్తుందంటే భూమి దీన్ని ఆకర్షిస్తుంది. భూమి దీన్ని, మీకు తెలుసా, ఆదాము మొదలుకొని ఇంతవరకు చనిపోయిన వారిలో అందరు ఇంచుమించులు భూమిలోకి వెళ్ళారు, పాతి పెట్టబడ్డారు. అంతేనండి. కానీ ఎవరు పాతి పెట్టబడలేదు? హానోకు ఒకడు పాతి పెట్టబడలేదు, శరీరంతో ఎత్తపడ్డాడు. ఆ ఏలియా అగ్ని రథాలతో, అగ్ని గుర్రాలతో కొనుక్కోబడ్డాడు. వారిద్దరిని పాతి పెట్టలేదు. సరే, ఇప్పుడు యేసుప్రభు చనిపోయాడు. అంతేనండి. యేసుప్రభు చనిపోయారు, ఎవరు లేగలేదు. చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, సమాధులు ఉన్నారు, ఎవరు కూడా లేవలేదు. దేవుని స్తోత్రం. అయితే యేసుక్రీస్తు అనే మనుషుడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత లేఖనముల ప్రకారముగా
ఇదే మొదటి కొరింథీ 1వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివినట్లయితే, లేఖన ప్రకారముగా యేసు మృతి పొందెను, లేఖన ప్రకారముగా ఆయన సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారముగా ఆయన 3వ దినమున తిరిగి లేపబడెను. లేఖనముల ప్రకారముగా తిరిగి అదే 72 గంటల కాకమునిపే ఆయన లేఖనల ప్రకారంగా లేపబడ్డాడు. ఆయన దేవుని స్తోత్రం. అంటే ఇంతవరకు చరిత్రలో ఖాళీ చేయబడిన సమాధి ఒకే ఒకటి ఉన్నది, అది ప్రభువైన యేసుక్రీస్తుకి సమాధి. దేవుని స్తోత్రం. వీరబ్రహ్మ గారు సమాధి చేసుకున్నాడు, నేను లేస్తా అన్నాడు, ఇంకా అందులో ఉన్నాడు ఆయన. బెండపూడి సాధు గారు గురువు గారు ఆయన సజీవిగా సమాధి చేసుకున్నాడు, ఇంకా సమాధిలో ఉన్నాడు ఆయన. ఎంతమంది యుగ పురుషులు మహాపురుషులు నేను సమాధిలో లేస్తామని సజీవంగా సమాధి చేయించుకున్నారు పిల్లరా, ఇంకా సమాధిలో ఉన్నారు వాళ్ళు. చరిత్రలో ఇంతవరకు ఖాళీ చేయబడిన సమాధి, ఖాళీ అయిన సమాధి ఒకే ఒకటి ఉన్నది, అది ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధి. దేవుని స్తోత్రం. అది ఎలా ఖాళీ చేయబడింది? ఆయన అందులో పెట్టిన తర్వాత, సమాధిలో పెట్టిన తర్వాత దానికి రాయిని పొరలించి దానికి తాళం వేసి ఆ రోమా ముద్ర ఆ తాళానికి ముద్రించి ఎవరు దాన్ని తెరవకుండా చేయడం కొరకు ముద్రించారు. వారు సైనికులు కాపలు పెట్టారు. కానీ లేఖనం యొక్క నెరవేర్పు సమయం వచ్చేసరికి, ఏంటి లేఖనం యొక్క నెరవేర్పు? ఆయన 3వ దినాన లేపబడతాడు. ఆ లేపబడే సమయము అంటే వాక్యం యొక్క నెరవేర్పు, ఆ ప్రవచన యొక్క నెరవేర్పు సమయం వచ్చేసరికి అక్కడ గొప్ప భూకంపం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగిందండి? దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, ఆ రోమ ముద్ర పగలగొట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోమ ముద్ర పగలగొట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాయ పొరలించబడింది. ఆయన ఉన్న లోపల ఉన్న ఆయన బయటికి లేపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? ఇది తెలుసా, నువ్వు దేవుని కుమారుడు అయితే నీ ఎత్తబాటుని ఏది ఆపలేదు, నీ పునరుత్థానం ఏది ఆపలేదు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి నామలో కడగబడితే నీ పునరుత్థానం ఏది ఆపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఒక జన్మదినం కంటే మరణ దినమే మేలు అంటున్నాడు ఆయన. అంటే మరణ దినానికి ఒక ప్రత్యేకత ఉందండి. జన్మ కంటే మరణమే మేలు అంటాడు ఆయన. ఏమంటాడండి? జన్మ కంటే మరణమే మేలు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అంటే నాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి త్వరగా నేను దాన్ని దేవుడు ఆదామును అవను చేసిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు. అది ఏమనంటే 2వ అధ్యాయము 16వ వచనం. 2వ అధ్యాయము ఆది కాండము 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడు యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అభ్యంతరం లేకుండా ప్రతి వృక్షం యొక్క ఫలాన్ని తినొచ్చు. అన్ని రకాల వృక్షం యొక్క ఫలాలు అందులో అక్కడ ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు. దేవుని స్తోత్రం. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా తోటలో అన్ని వృక్షాలు ఉన్నాయి. ఆ ఏదైనా తోట మధ్యలో 2 వృక్షాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యేకమైన వృక్షాలు, ఒకటి జీవ వృక్షము. ఏ వృక్షం అన్నది? రెండోది మంచి చెడుల తెలివినిచ్చే అంటే జ్ఞానాన్నిచ్చే వృక్షము. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, అవి వృక్షాలేనా? అవి వృక్షాలేనా? కాదండి, అవి వృక్షాలు కాదండి. జీవవృక్షముగా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మంచి చెడులు తెలివిచ్చే వృక్షంగా సాతానుడు అయి ఉన్నాడు. అర్థమైందండి? అంటే ఏదైనా తోటలో అన్ని వృక్షాలతో పాటుగా మరొక వృక్షం ఉంది, అది జీవవృక్షము, ఆయనే యేసుక్రీస్తు. మరొక వృక్షం ఉంది, అక్కడే
మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్షము అంటే జ్ఞానం ఇచ్చే వృక్షము అదేంటంటే సాతానుడు అయినాడు. అంటే సాతానుడికి మంచి తెలుసు, కానీ దేవుడు మంచివాడై ఉన్నాడు. దేవునికి మంచే తెలుసు, మంచే ఆయన ఇష్టపడతాడు. ఆయన దేవుడు అనగా మంచివాడు అయినాడు. ఆయన మన దేవుడు మంచి కాపరి అయినాడు. ఆయన అయితే ఇక్కడ జాగ్రత్తగా మంచి దేవుడు చెప్పాడు, నా పిల్లలారా మీరు జీవవృక్షం తిన్నట్లయితే మీరు ఎన్నడూ చచ్చిపోరు. మంచి చెట్లు తెలివిచ్చే వృక్షం తిన్నట్లయితే తినమున ఎప్పుడండి ఏ క్షణాన్ని అయితే ఏ దినాన్ని అయితే తింటారో ఆ దినాన్ని మీరు చచ్చిపోతారు అని చెప్పాడు ఆయన. దినమున మీరు చచ్చిపోతారు. మంచి చెట్ల వృక్షం యొక్క పండు తింటే మీరు చచ్చిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? అయితే వారికి ఏం కలిగిందంటే ఆ మంచి చెట్ల తెలివిచ్చే వృక్షం తింటే వారు కనులు తెరవబడ్డాయండి. ఏం చెప్పబడ్డాయండి? మరణించాలి కదండి, మరణిస్తాను దేవుడు చెప్పాడు కదా. కనులు తెరవబడ్డం ఏంటి? బాబు వెనకాల కూర్చొని వాటర్ కొంచెం సప్లై చేయండి, ఎందుకంటే కొద్దిగా వాతావరణం బాగలేదు కాబట్టి కనులు తెరబడాలి. వారు కనులు తెరబడ్డాయంట. అర్థమైందండి? దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసండి, కనులు తెరబడి ఉంటే వారు జ్ఞానాన్ని పొందుకున్నారు. వాళ్ళు ఏం పొందుకున్నారు? వాళ్ళు జ్ఞానాన్ని పొందుకున్నారు. అసలు దేవుడు మాట్లాడితే నువ్వు దేవుణ్ణి చేర్చుకుంటే నీ హృదయం తెరబడుతుందండి. నీ హృదయం తెరబడినప్పుడు నీ కనులు కూడా తెరబడతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఏదో తోటలో వారు చనిపోయారంటే వారు చనిపోయారు ఎలాగంటే ఆత్మీయంగా చనిపోయారు. వాళ్ళు ఎలా చనిపోయారండి? ఏ రోజునైతే వారు తిన్నారో ఆ దినాన వారు చనిపోయారు. వాళ్ళు దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆ చనిపోయిన మనిషిని దేవుడు మరలా రక్షించిన కొరకు పాత నిబంధన అంతా కూడా ఏం చేశాడంటే దేవుడు గొర్రెపిల్ల నిర్ణయించాడు. ఆయన ఏం నిర్ణయించాడండి? గొర్రెపిల్ల. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఏం చేశాడంటే గొర్రెపిల్లని తెచ్చుకోమన్నాడు. ఆ గొర్రెపిల్ల తెచ్చుకున్న తర్వాత ఈ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పాపని ఆ యొక్క ఆ గొర్రెపిల్ల మీద చేతులు పెట్టమన్నాడు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఇతని పాపములు ఆ గొర్రెపిల్లపై బదిలీ చేయబడ్డాయి. అప్పుడు ఎప్పుడైతే బదిలీ చేయబడ్డాయో ఇప్పుడు పాప ఏదవుతుంది? ఇప్పుడు గొర్రెపిల్ల అవుతుంది. పాప ఇతను చేశాడు, కానీ ఇతను చచ్చిపోకుండా దేవుడు ఏం చేశాడంటే ఏదైనా తోటలో అదే చేశాడు దేవుడు. ఆదాము చచ్చిపోయినప్పుడు, ఆదాము వాళ్ళు వాక్యాన్ని ఆత్మీయంగా చచ్చిపోయినప్పుడు దేవుని స్తోత్రం, దేవుడు వారిని చంపేయకుండా ఆత్మీయంగా చచ్చిపోయారు, కానీ శారీరకంగా చంపేయకుండా దేవుడు వారి కొరకు ఏం చేశాడు? ఆయన ఒక గొర్రెపిల్ల తీసుకొచ్చి ఆయన వధించి ఆ వస్త్రాలతో కప్పాడు, వారిని రక్తంతో కప్పాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఏం చేశాడంటే ఎవరైనా పాపం చేస్తే మరి ఆయన పిల్లలు ఎలా చచ్చిపోతారు దేవుడు. అందుకని ఆ పిల్లలకు బదులుగా ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తి వెళ్ళి ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల తీసుకొచ్చండి. ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల తీసుకొచ్చి దేవుని సన్నిధికి తీసుకొస్తే దేవుని సేవకుడు ప్రార్థన చేస్తాడు. నీ చేతులు దాని మీద పెడతావు. అప్పుడు ప్రార్థన పూర్వకంగా నువ్వు ఒప్పుకున్న పాపం దాని మీదకి వెళ్తుంది. అప్పుడు నీకు బదులు అది పాపం అవుతుంది. అప్పుడు అది పాప అయినప్పుడు నీవు చనిపోవడానికి బదులు అది చచ్చిపోతుంది. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. నీవు అంతే. ఏం చేస్తున్నాడు మనిషి? వెళ్తున్నాడు, పాపం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక 1000-2000 గొర్రెపిల్ల కొనుక్కుంటున్నాడు, తెచ్చేస్తున్నాడు. పాస్టర్ గారండి నేను పాపం చేశాను అంటున్నాడు. ఏం చేశాను నేను? ఎంతో ధైర్యం చెప్పేస్తున్నాడు. అలాగా మరి గొర్రెపిల్ల తెచ్చావు బాబు? తెచ్చి ఇదిగోండి. సరే అది కడిగి పడరా? కడిగిదేండి. సరే ఆ పాప చేతులు పెట్టి దాని మీద అన్నాడు. చేతులు పెట్టాడు, ప్రార్థన చేశాడు. పాపం బదిలీ చేయబడింది, ఆ గొర్రెపిల్ల వధించబడింది. ఆ రక్తం తన మీద ప్రోక్షించాడు. నీ పాపం పోయి నిలిపి అన్నాడు. మరలా వారం కాకుండా వచ్చేసాడు. ఏం చేశాడండి? ఆడికేం పోయింది? చచ్చిపోయింది గొర్రెపిల్ల కదా, అమాయకమైన జీవే కదా. వారం కాకుండా వచ్చేసాడు. దేవుని స్తోత్రం. వీడు ఏమైనా చేసేస్తున్నాడు. ఇంకా మనస్సాక్షి లేదు, అంతరంగం గద్దించట్లేదు. అయ్యో నేను ఎందుకు పాపం చేస్తున్నాను అనే గద్దింపు వాడికి లేదు. నేను ఏం చేసినా పర్వాలేదు, ఒక 2000 రూపాయలు ఉంటే చాలు, అంతే. దేనికి? మనస్సాక్షి లేదండి. ఈరోజు ప్రజలు ఏం చేస్తారంటే నేనేం తప్పు చేస్తున్నానా అని తన జీవితం చూసుకోవట్లేదండి. ఎదటోడు తప్పులు కనపడుతున్నాయి వీడికి. అంటే నువ్వు ఎన్నికలు లేవన్నమాట. దేవుని ఎన్నికలను వాడు పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటాడు.
తన జీవితాన్ని తనకు తానుగా పరిశీలన చేసుకుంటాడు. ఇది లేదు, గొర్రెపిల్ల తెచ్చేసుకుంటున్నాడు, వధించేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. తరచూ ఆ రొటీన్ అయిపోయింది. అది పాత నిబంధన అంతా కూడా అదే విధంగా అయిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇది ఎలా కాదు, దేవుని స్తోత్రం అని చెప్పి ఇప్పుడు ఒక గొర్రె పిల్లని ఆయనే సిద్ధపరిచి భూమి మీద పంపించాడు. దేవుని స్తోత్రం. ఆ గొర్రె పిల్ల ఎలాగొచ్చాడంటే మానవ అవతారం వచ్చాడండి. ఎలాగొచ్చాడండి? మరియ గర్భంలో దూత మాట్లాడినప్పుడు ఆ జీవకణము సృష్టించబడి ఆ జీవకణము శరీరమై, దేవుని స్తోత్రం, ఒక బాలుడే జన్మించినప్పుడు యేసు అని పేరు పెట్టమని దూత చెప్పినప్పుడు, దేవుని స్తోత్రం, ఆ యేసు అనేటువంటి ఆ బాలుడు ఎదిగి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత యోర్దాను నదిలో ఒక దేవుని ప్రవక్త, ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త అయిన యోహాను అనేక మంది బాప్తిస్తున్నప్పుడు ఆయన ఆ యోర్దాను నదికి వచ్చాడు. దేవుని స్తోత్ర కలనుగా. బలికి ముందు గొర్రెపిల్ల కడగబడాలి. బలికి ముందు గొర్రెపిల్ల ఏం చేయబడాలండి? కాబట్టి యోర్దాను నదిలో యేసుక్రీస్తు తీసుకున్న బాప్తిసం అంటే కలవరిలో ఆయన మన కొరకు బలిగా అర్పించబడాలి. కాబట్టి దానికి ముందు ఆ యోర్దాను నదిలో దేవునికి ప్రవక్త ద్వారా ఆ బాప్తిసం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆయన కడగబడ్డాడు. దేవుని స్తోత్రం. పిల్లలు ఆయన వచ్చి నిలబడ్డాడు. ఆయన ముందు ఎవరి ముందు? ఏలియా ఆత్మ కలిగిన యోహాను అనే ప్రవక్త ముందు. ఎవరు నిలబడ్డారు? దేవుని గొర్రెపిల్ల నిలబడింది. ఏ గొర్రెపిల్ల ఇది? ఇది జంతువు కాదండి, ఇది మనిషే. దేవునికి స్తోత్రం. ఇది దేవుని గొర్రెపిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ దేవుని గొర్రెపిల్ల అంటే బైబిల్ చెప్తుంటే ఆది వాక్యముండెను, వాక్యము దేవుని ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. 14 వచ్చెను. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము దేవుడైన వాక్యము శరీరం దాల్చి మన ముందు ప్రత్యక్షమాయను. ఏ ముందు ప్రత్యక్షమైందండి? ఇప్పుడు ప్రవక్త అయిన యోహాను ముందు ప్రత్యక్షమైనటువంటి ఆ గొర్రెపిల్ల అంటే శరీరం దాల్చిన వాక్యమైనాడు. ఎవరండి? శరీరం దాల్చిన దేవుడు అయినాడు. వాక్యమే దేవుడు. ఆ దేవుడే శరీరం దాల్చి ప్రవక్త ముందు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. గొర్రె పిల్లగా. ఇక్కడ జాగ్రత్తగా మంచండి. ప్రవక్త యోహాను ప్రవక్త. ఆయన ముందు నిలబడింది గొర్రెపిల్ల. అంటే వాక్యమైన దేవుడు. అంటే వాక్యమైన దేవుడు ముందు నిలబడ్డాడు ప్రవక్త ముందు. అంటే ప్రవక్త వాక్యం చూస్తున్నాడు, వాక్యము ప్రవక్తను చూస్తుంది. ఈ చెప్పడానికి వాక్యం 3 అధ్యాయం మత్తయి సువార్త చదవండి. అప్పుడు ప్రవక్త ఏమంటే, ప్రవక్త నరుడే కదా. ఈయనెవరు? నరుడైన దేవుడు. అంటే నరుడుగా కనబడుచున్న దేవుడు, మానవుడిగా కనబడుచున్న మరి ఈయనెవరు? ఆయన ప్రవక్త, దేవునికి ప్రవక్త. యేసుకు దేవుడు అయినాడు, కానీ మానవుడే కనబడుతున్నాడు. ఆయన మానవ శరీరం దాల్చి వచ్చాడు. ఆయన మరి ఇతను ఎవరంటే ఆయన పంపిన ప్రవక్త. ఎవరండి? ఇప్పుడు ప్రవక్త, ఆయన దేవుడు. ప్రవక్త యొక్క దేవుడు అక్కడ ఎదురున్నారు. ఇతని వైపు ఏం చూస్తున్నాడు, ఇతని వైపు ఏం చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు ప్రవక్త, అయ్యా నేను నీ వల్ల బాప్తిసం పొందవలసినగా నీవు నా దగ్గరికి వచ్చేవేంటి అని అడుగుతున్నాడు. అంటే దేవుని కంటే అతను తగ్గించుకున్నాడు ప్రవక్త. అప్పుడు ఈ వాక్యం చెప్తుందంటే, ఈ దేవుడు చెప్తాడంటే, నీతి యావత్తు ఇలాగూ జరగవలసినది కానిమ్ము. నీతి యావత్తు ఇలాగూ జరగవలసినది కానిమ్ము. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు ఆ మాట? నీతి యావత్తు ఇలాగూ జరగవలసినది కానిమ్ము అంటే కాలమంతట్లో కూడా ఇలాగే జరగాలి. దీన్ని ఎవడు మార్చడానికి వీలు లేదు. అంటే అర్థం ఏంటంటే, దేవుని స్తోత్రం, వాక్యము పరలోకం నుండి ప్రవక్త యొద్దకే వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము ఎక్కడి నుంచి వస్తుంది? అది పరలోకం నుండి ఎక్కడికి వస్తుంది? అది ప్రవక్త యొద్దకే వచ్చును. ఏ సేవకుడి దగ్గర కానీ, ఏ స్వార్థుడి దగ్గర కానీ, ఏ పాస్టర్ దగ్గర కానీ వాక్యము రాదు. ఆయన ప్రవక్త యొద్దకే వాక్యం వచ్చును. వాక్యం ఆది కాలంలో నోహు దగ్గరకు వచ్చింది.
వాక్యం ఆది కాలంలో మోషే దగ్గరికి వచ్చింది, వాక్యం ఆది కాలంలో ఇర్మియా దగ్గరికి వచ్చింది, వాక్యం ఆది కాలంలో యెషయా దగ్గరికి వచ్చింది, వాక్యం ఆది కాలంలో యోహాను దగ్గరికి వచ్చింది, వాక్యం ఆది కాలంలో ప్రవక్త యొద్దకు మాత్రం వచ్చింది. వాక్యమే ప్రవక్త యొద్దకు రావాల్సినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది క్రొత్త గది యోహాను, కాలమంతుడు ఇదే జరగాలి. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా, దేవుని స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా వాక్యము ప్రవక్త యొద్దకే రావాల్సినది. ఆమోసు గ్రంథం 3:7, ఆమోసు గ్రంథం 3:7, తాను సంకల్పించిన దాన్ని ప్రభువైన యెహోవా తన దాసులకు ప్రవక్తలకు తెలియపరచకుండా దేవుడు ఏమీ చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే, ఆయన బాప్తిస్మం ఇచ్చాడు, యేసుప్రభుకి బయటికి వెళ్తున్నాడు, పరిశుద్ధాత్మ పౌరుము ఆయన దిగొచ్చింది. అప్పుడు యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం కలుగును గాక. లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం. అంటే మన పాపం అంతటిని ఎప్పుడైతే గొర్రెపిల్ల కడగబడిందో అప్పుడు ప్రయాణం ప్రారంభించింది. ఎక్కడి నుండి అంటే యోర్దాను దగ్గర నుండి ప్రారంభించింది. మీకు తెలుసా, యోర్దాన్ అంటే మరణము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోర్దాన్ అంటే మరణము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన అక్కడే తనకున్న ఇష్టాన్నంతా విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని తను సమర్పించుకుని, అర్థమైందండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అక్కడ ప్రయాణం ప్రారంభించాడు. ఎక్కడి వరకు వెళ్ళేంత వరకు ఆగలేదంటే మన కొరకు అర్పించబడేంత వరకు, మన కొరకు సిలువ వేయబడేంత వరకు, ఆ కలవరి కొండ మీదకి వెళ్ళి అక్కడ చనిపోయేంత వరకు కూడా ఆయన ప్రయాణం విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ దినాన్నైతే మరణించాడో చూసారా, ఆ దినము మనకు రక్షణ ఉన్నది. మీకు తెలుసా, బైబిల్లో యేసుప్రభు పుట్టినరోజు లేదండి. బైబిల్ నాకు చూపించండి ఎవరైనా, యేసు ప్రభు పలానా రోజు పుట్టడం లేదండి. దేవునికి స్తోత్రం. అసలు పుట్టినరోజు ఎవరు చేసుకోలేదు ఆయనకి. బైబిల్లో పుట్టినరోజు ఎక్కడ లేదండి. బైబిల్లో 3-2 చేసుకుని పుట్టినరోజు రాజులు, రోమరాజు ఫరో, ఇంకా ఫరో, హేరోదు, వాళ్ళే. దేవుని స్తోత్రం. అంటే యేసుక్రీస్తు పుట్టడం వల్ల మనకు రక్షణ లేదండి. యేసుక్రీస్తు చనిపోతే మన రక్షణ కలిగింది. దేవుని స్తోత్రం. అయితే ఆయన చనిపోవడం కొరకే జన్మించాడు. ఆయన ఎందుకు జన్మించాడు? ఆయన చనిపోవడం కొరకే ఆయన జన్మించాడు. దేవుని స్తోత్రం. కానీ మనకు మేలు జరిగింది ఎందుకు? ఎప్పుడంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన మరణం ద్వారా మనకు నిత్యజీవం వచ్చింది. ఆయన మరణం ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆయన మరణం ద్వారా మనకు విమోచన కలిగింది. ఆయన మరణం ద్వారా మన పాప నుండి విడుదల పొందుచున్నాం. దేవుని స్తోత్రం. మరి ఎందుకు జన్మించాడు? ఆయన చనిపోవడం కొరకు జన్మించాడు. అందుకే పుట్టుకనేది బైబిల్ రాయబడలేదు, ఏ డేటా రాయబడలేదు. కానీ దేవుని స్తోత్రం, ఆయన చనిపోవడం కొరకు ఎంతో స్పష్టంగా రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే యేసుక్రీస్తు జన్మదినం కంటే ఆయన మరణదినమే మనకు మేలై ఉన్నది. యేసుక్రీస్తు దినం కంటే ఆయన మరణదినమే మనకు మేలైనది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మరణదినం మేలేమంటారు? ఇప్పుడు మరణదినం మేలే. దేవుని స్తోత్రం. అయితే ఆయన మరణించిన తర్వాత 3వ దినాన్ని ఆయన దేవుడు పైకి లేపేశాడు. అంటే ఆయన పునరుత్థానం చెందాడు. ఆయన పైకి లేపబడ్డాడు. ఎక్కడ కూర్చుండి పెట్టబడ్డాడు? సింహాసనం మీద కూర్చుండి పడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు జాగ్రత్తగా మంచండి. చూసారా, ఇప్పుడు ఆయన జన్మించాడు, మరణించాడు కదండి. ఆయన లేపబడిన తర్వాత సింహాసనంలో కూర్చుని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొప్ప గౌరవం ఇవ్వబడింది. ఆయన ఘనపరచబడ్డాడు. దేవుని స్తోత్రం. అదేవిధంగా ఇప్పుడు నాకు లేఖనం చెప్పడం టైం లేదు నాకు. ఈరోజు మనము కూడా చూడండి, కొన్ని మాటలు చదువుకుందాం. కొరింథీ పత్రిక
కొరింథీ పత్రిక, రోమపత్రిక అండి, కొరింథీ కాదు, రోమపత్రిక 6వ అధ్యాయము. రోమపత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. మొదటి నుంచి చదువుకుందాం. అలాగైతే ఏ మందుము, రోమపత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి. అలాగైనా ఏ మందుము కృప విస్తరింపబడునని పాపమందు నిలిచి ఉందమా? అట్లా రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము అంటే, పాప విషయమే చనిపోవాలి. మనం ఏం చేయాలంటండి? పాప విషయం చనిపోయినట్లయితే మరలా పాపలు ఎలా జీవిస్తాం మనం? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగుదురు కదా. ఎరుగురా అంటే, ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందారో వారు ఏంటంటే ఆయన మరణంలోనికి బాప్తిసం పొందారు. అంటే అర్థం ఏంటంటే, ఆయన చనిపోయాడు, దేవుని స్తోత్రం. ఎవరైతే ఆయన నామంలో బాప్తిసం పొందారో వారు కూడా ఆయనలో చనిపోయారు, ఆయనతో చనిపోయారు, దేవుని స్తోత్రం. అది ఆయన చనిపోయిన తర్వాత మరలా 3 దినాలు లేపబడ్డాడు. అయితే ఎవరైతే ఆయన నామంలో బాప్తిసం పొందారో వారు ఆయనతో చనిపోయారు కదా, వారు కూడా లేపబడతారు. దేవుని స్తోత్రం కలగడం కాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒకని జన్మదినం కంటే ఒకని మరణ దినమే. మన తల్లిదండ్రులు జన్మించాం, ఈ పాత జన్మ కదండి. కానీ తప్పకుండా మనం మరణించాలి. ఈ మరణం అనేది ఈ దేహాన్ని విడిచిపెట్టాడు కాదండి. మరణం అనేది ఈ దేహాన్ని విడిచిపెట్టాడు కాదు. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టక మునిపే నువ్వు మరణించాలి. ఈ దేహాన్ని విడిచిపెట్టక మునిపే నువ్వు మరణించాలి. ఏంటో మరణం అంటే, నీ స్వనీతిని, నీ స్వబుద్ధిని, నీ పాపాన్ని, నీ లోకాన్ని, అన్ని విషయాల్లో చచ్చిపోయి నిన్ను నువ్వు క్రీస్తుకు సమర్పించుకుంటున్నది. నువ్వు చచ్చిపోవాలి. నీ ఆహారం చచ్చిపోవాలి, నీ గర్వం చచ్చిపోవాలి, నీ జ్ఞానం చచ్చిపోవాలి, నీ తెలివితేటలు చచ్చిపోవాలి, నీకున్న సమస్తం చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోక సంబంధంగా నీవు చచ్చిపోయిన వాడుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలండి? చచ్చిపోయిన వాడుగా ఉండాలి. నిన్ను తృణీకరించుకోవాలి. అసలు నువ్వు ఏమీ కావని గుర్తించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా కింద చూస్తాం, కింద చదువుతాం చూడండి. ఒక్క నిమిషం. 10వ వచనం. ఎలాగనగా ఆయన చనిపోడు చూడగా పాపం విషయమై ఒక్కసారే చనిపోయాను, కానీ ఆయన జీవించు చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. అటువల్ల మీరును పాపం విషయమై మృతులుగాను, ఎలాగండి? పాపం విషయమై చచ్చిపోయిన వారుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. అదేనండి చచ్చిపోవడం అంటే. మరణదినమే మేలంటే, ఏ దినాన్నైతే పాప విషయమే చచ్చిపోదేవో, దేవుని స్తోత్రం, అది నువ్వు పుట్టిన దినం కంటే గొప్ప దినమైనది. ఈ భూమి మీద నీ తల్లి గర్భంగా ఒక ధనవంతుడు గాను, పేదవాడు గాను, జ్ఞానం గాను, ఈ లోకంలో తెలియని వాడు కూడా ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని బట్టి నువ్వు ఆనందించవచ్చు, మంచిది. కానీ దానివల్ల నీకు పరలోకం ఉండదు. కానీ నువ్వు మరణించవలసిన వాడవై ఉన్నావు, నువ్వు చచ్చిపోవలసిన వాడవై ఉన్నావు. దేవుని విషయమై, పాపం విషయమై, కోరికల విషయమై, దేవుని స్తోత్రం, శరీరం విషయమై నువ్వు చచ్చిపోవలసిన వాడవై ఉన్నావు. ఎప్పుడైతే చచ్చిపోయావో అప్పుడు మరలా లేస్తావు. నీవు మరొక జన్మ నీకుందా. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, కొత్త జన్మ పాత నిబంధనలు లేదండి. రెండో జన్మ అనేది పాత నిబంధనలు లేదు. రెండో జన్మ కొత్త నిబంధనలు ఉంది. దేవుని స్తోత్రం. అర్థమైందండి? ఇవన్నీ చెప్పడం సమయంలో నాకు ఒక బోధకుడు యేసు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు రాత్రి వేళలో వచ్చాడు ఒక బోధకుడు, ఈ బైబిల్ బోధించే బోధకుడు, ధర్మశాస్త్ర బోధకుడు. రాత్రి వేళలో వాళ్ళ సంఘానికి భయపడి, ఏంటి మన పాస్టర్ గారు ఏంటి ఈశ్వరు కూడా తిరుగుతున్నాడు అని అనుకుంటారని. అర్థమైందండి? సంఘాన్ని తెలియకుండా రాత్రి టైంలో ఈ నికోదేమని బోధకుడు ఏం చేశాడంటే యేసుని వెంబడిస్తున్నాడు.
ఎందుకంటే ఆ యేసుప్రభుని శాస్త్రుల పరిశీలన ఏమన్నారు, నువ్వు సర్పసంతానం, నువ్వు దెయ్యానికి అధిపతివి, నువ్వు అక్రమంగా పుట్టినవాడు అని చెప్పి అంటున్నారు కదా. వాళ్ళందరూ అలాగంటున్నారు కాబట్టి వాళ్ళకి బోధించే పాస్టర్ గారు, ఆ బోధకుడు ఏం చేసినట్టు వాళ్ళకి తెలియకుండా ఈయన దగ్గర నిత్యజీవం ఉందని చెప్పేసి ఈయన దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? చాలా ఉదాహరణగా చెప్పడం ఏం లేదు. అయ్యా ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. నికోదేము ఉండెను, అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుద్దాము. అర్థమైందండి? ప్రజలకు తెలియదు. దేవుని స్తోత్రం. ఈ బోధ దేవుని బోధ మీకు తెలియదు, పాస్టర్కి తెలుసండి. అది దేవుని డినామినేషన్ పాస్టర్ తెలుసు. దేవుని స్తోత్రం. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించిందని కానీ అతడు దేవుని రాజ్యమును దేని చూడలేడండి, దేవుని రాజ్యాన్ని చూడలేడు. దేవుని రాజ్యాన్ని చూడాలంటే, ఆ అదృశ్య ప్రపంచాన్ని చూడాలంటే, నిత్య జీవాన్ని చూడాలంటే వాడు ఏం చేయాలండి? కొత్తగా జన్మించాలి. ఏం చెప్పాడండి? కొత్తగా జన్మించడం అంటే ఏంటండి? అర్థం కాదు. ఇంకా చదవండి. నీతో చెవి చెప్పుచున్నానా, అందుకు నికోదేము ముసలివాడనైన మనుషులు ఎలాగూ జన్మిస్తాడు, రెండవ మారు తల్లి గర్భంలోనికి ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను. ఎందుకు? ముసలోడు తన జీవితకాలం అంతా బైబిల్ బోధించాడు, ధర్మశాస్త్రం బోధించాడు. కానీ కొత్త జన్మ గురించి మాట్లాడినప్పుడు అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో కొత్త జన్మ లేదు. పాత నిబంధనలో కొత్త జన్మ అనేటువంటిది లేదు. పుట్టడం, బైబిల్ చదువుకోవడం, ఆ యాజకులు చెప్పింది ఏదైతే ఉందో ఆ బల్లి అర్పించడం, చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోవడం, కొత్త జన్మ లేదు. కానీ మొట్టమొదట ఒక ధర్మశాస్త్రోపదేశకునికి యేసు ప్రభు కొత్త జన్మ గురించి బోధిస్తున్నాడండి. దేవుని స్తోత్రం. ఇతను తెలియదు కదా, ఇతను బోధించలేదు, ఇతను పాత నిబంధన లేదు. కాబట్టి ఆశ్చర్యపడుతున్నాడు. ఎలాగూ ముసలివాడైన మనుషుడు తల్లి గర్భంలో ప్రవేశించి మరలా ఎలా జన్మిస్తాడు? బైబిల్ ఏం చెప్తుంటే, శరీర విషయాల మీద దృష్టి పెడతాడు. శరీర సంబంధికి ఆత్మ విషయాలు అందం అని చెప్పాడు ఆయన. చాలామంది ప్రార్థనకు వస్తారు, ఇంకా శరీరమైన వాటి కోసం ఆలోచిస్తారు. వాళ్ళు భౌతికంగా చూస్తుంటారు, భౌతికంగా ఆలోచిస్తుంటారు. ఇక్కడ అది లేదు, ఇక్కడ అదే అని చూస్తుంటారు. కానీ ఆత్మ సంబంధం అయితే వాక్యం కోసం ఎదుగుతాడు. దేవుని స్తోత్రం. వాక్యం కొరకు ఎదురు చూస్తాడు, వాక్యం కొరకు జీవిస్తాడు, వాక్యం కొరకు ఎదురు వస్తాడు. అతనికి కావాల్సింది ఏంటండి? వాక్యం. వాక్యంలో నిత్యజీవం ఉంది, వాక్యంలో పరిశుద్ధాత్మ ఉంది, వాక్యంలో స్వస్థత ఉంది, వాక్యంలో రక్షణ ఉంది, వాక్యంలో విమోచన ఉంది. దానికోసం వస్తాడు వాడు. దేవుని స్తోత్ర కలనగా. భౌతికంగా ఉన్నోడు వచ్చాడనుకోండి, శరీర సంబంధం వచ్చాడనుకోండి, ఇది ఎలా ఉందంటే చర్చలను, ఇది ఎలా ఉందంటే చర్చలను, పాస్టర్ ఎలా చెప్తున్నారంటే, వాడు అలా చేస్తానంటే, వాడు ఎలా చేస్తానంటే, అవే కనపడతాయి ఆయనకి. ఎందుకంటే వాడి నేత్రం తెరవలేదు వాక్యం కొరకు. వాక్యం కొరకు అతని నేత్రం తెరపడితే అక్కడ ఏది కనబడదు. దేవుడే రంగమే నిలబడి మాట్లాడి కనబడుతుంది. దేవుని దోషం చూస్తాడు, దేవునికి దోషం చూస్తాడు, ఆ దోషుని వింటాడు, దేవునికి వాక్యం హృదయంలో చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదైనా అర్థం అవుతే లేదు. ఎందుకు? శరీర సంబంధం ఇతను. దేవుని స్తోత్రం. ఎలాగో లోపలికి వెళ్ళి ఎలాగ వస్తాడో అని అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. యేసుప్రభు జన్మ కోసం మాట్లాడతారు కదా, మరి ఇంత క్రితం పుట్టేశాడు. అతను పుట్టేసి ఎదిగేసి ముసలోడు అయిపోయాడు. అతనికి జన్మ కోసం మాట్లాడుతూ యేసుప్రభు అంటారు చూడంటే, అతను మరొక జన్మ ఉండాలంటే ఇప్పుడు అతను చచ్చిపోవాలండి. ఇప్పుడు అర్థమైందండి? అతను ఏమైపోవాలండి? చంపేస్తాడు దేవుడు అక్కడ అతన్ని. అయ్యా నువ్వు చచ్చిపోతేనే మరలా బ్రతుకుతూ ఉంటున్నాడు ఆయన. తల్లి గర్భ ప్రవేశించడు కాదు, నువ్వు మరలా జన్మించాలంటే నువ్వు చచ్చిపోవాలి.
దేవుని స్తోత్రం కలను గాక. మరొక జన్మదినం నీకు ఉండాలంటే, మరొక జన్మదినం నీకు ఉండాలంటే, మరొక పుట్టినరోజు నీకు ఉండాలంటే, మరొక జన్మ నీకు ఉండాలంటే నువ్వు చచ్చిపోవాలి. దేని చచ్చిపోవాలి? దేని చచ్చిపోవాలి? నీ పాపాన్ని చచ్చిపోవాలి, నీ జ్ఞానాన్ని చచ్చిపోవాలి, నీ ఆహారం చచ్చిపోవాలి, నీవేమైనావో నీ జ్ఞానాన్ని చచ్చిపోవాలి, సమస్తాన్ని చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడు మరలా తిరిగి జన్మిస్తావు నీవు. ఈ తిరిగి జన్మైనటువంటిది ఇది భూమి మీద కార్యం కాదండి, పరలోకంలో జన్మించే కార్యం ఇది. అందుకనే ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరైతే నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించారో వారు పరలోక పౌరులై ఉన్నారు. వారి పౌరస్థితి పరలోకంలో ఉంది. వారు ఈ భూమి జీవిస్తారు భౌతికంగాను, కానీ వారి పోషణ పరలోకం నుంచి వస్తుంది. పరలోకం నుంచి ఏమొస్తుంది? దేవుని యొక్క వాక్యం. ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని యొక్క వాక్యం పరలోకం నుంచి వస్తుంది. అంటే ఆత్మ జీవించిన కొరకు ఆహారం పరలోకం పంపించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం పుట్టి కంటే యేసుక్రీస్తు చనిపోవటం ఎంత ఉత్తమమైనదో. ఒక మాట చెప్తానండి. ముందు మాట, సుగంధ తైలం కంటే మంచి పేరు 9 అయిపోయిందండి, ఒక 5 నిమిషాలు దయచేసి. మంచి పేరు అని అన్నాడు. అంటే నీకు తెలుసా, నీవు ఎప్పుడైతే చచ్చిపోయావో అప్పుడు మరలా తిరిగి లేపబడతావు. అప్పుడు ఒక మంచి పేరు నీకు ఇవ్వబడుతుందండి. ఏమి ఇవ్వబడుతుందండి? ఒక మంచి పేరు ఇవ్వబడుతుంది. ఈ మంచి పేరు ఎంత గొప్పదంటే, పరలోకానికి అదే పేరు ఉంది, భూలోక కుటుంబానికి కూడా అదే పేరు ఉంది. అది ఏ పేరండి? అది యేసు అనే పేరు. పరలోక కుటుంబానికి యేసు అనే పేరు ఉంది, భూలోక కుటుంబానికి యేసు అని పేరు ఉంది. ఈ యేసు పేరులోనే సాతాను వణుకుతుంది. ఈ యేసు పేరులోనే వ్యాధులు గజగజలాడుతున్నాయి, దెయ్యాలు వణుకుతున్నాయి. యేసు పేరులోనే నువ్వు రక్షణ పొందుకుంటావు. యేసు పేరులోనే శక్తి దాగి ఉంది. యేసు పేరులోనే స్వస్థత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నామం ఎంత గొప్ప నామం అంటే, పరలోకంలో అదే నామం ఉంది, భూమి మీద కూడా అదే నామం ఉంది. ఈ నామం అంత శక్తిగల నామంగా ఉండడానికి కారణం ఏంటండి? ఇది మరణాన్ని జయించి తిరిగి లేచింది. ఇది ఏం చేసిందండి? ఇది మరణమును జయించి తిరిగి లేచింది. దేవుని స్తోత్రం. ఈ నామం మహింపరచబడి దేవుని సింహాసనమే ఆశ్రయుడై పరలోకాన్ని ఏలుచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే తిరిగి జన్మిస్తారో, చనిపోయి తిరిగి జన్మిస్తారో వారు పైకి లేపబడి, ఆత్మీయంగా పైకి లేపబడి పరలోకమందు కూర్చుని పెట్టబడి దేవునికి ఆశీర్వాదములు పొందుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క వాక్యం చదివి ముగిస్తాను. ఆ పేరు నువ్వు పొందుకోవాలంటే నువ్వు చచ్చిపోవాలి. దాన్ని పెంతుకొస్తున్నాడు పౌలు గారు బోధిస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. నాకు ఒక్క నిమిషం ఉందండి, ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం నుండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు సిలువ వేసిన వారు ఎవరు సిలువ వేశారండి? యేసుని సిలువ వేశారు. అంతేనా? యేసు అంటే ఎవరండి? యేసు అంటే ఎవరు? రక్షకుడు. అర్థం రక్షకుడు అంటే ఎవరు? శరీరమును దాల్చిన వాక్యము. వాక్యమే శరీరం దాల్చింది. అందుకే ఆ వాక్యము క్రీస్తు అయినాడు, ఆయన యేసు అయినాడు, శరీరం యేసు అయినాడు. శరీరము దేవుని స్తోత్రం. మరి యేసుని ఎందుకు చచ్చిపోయాడు అంటే ఒకసారి మాకు చెప్పుకుందాం ఎప్పుడు వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. ఆయన దేవుడైతే ఎందుకు చచ్చిపోవాలి? మరి దేవుని చావు ఉండదు కదా. యేసు దేవుడేనండి, ఎంతమంది నమ్ముతారు? మరి ఎందుకు చచ్చిపోయాడు ఆయన? ఆయన చచ్చిపోకూడదు కదా, దేవుడు చావు ఉండదు కదండి. దేవుడు నిత్యజీవం అయినాడు, మరి ఎందుకు మరణించాడు? దేవుడు నిత్యజీవం అయినాడు, ఎందుకు చావు ఉంటుందా? దేవునికి చావు ఉండదు కదా. కానీ యేసు మరణించాడు. ఎందుకు మరణించాడు? అరే ఆయనే దేవుడైతే ఆయన చచ్చిపోకూడదు కదా. ప్రశ్న అర్థమైంది మీకు? దేవుడు అనగా నిత్యజీవము. నిత్యజీవం అంటే మరణం లేనిది. కానీ యేసు మరణించాడు. ఎందుకు మరణించాడు? మన దేవుడే కదా. అర్థమైందండి? ఎప్పుడైనా చెప్పుకుందాం దానికోసం. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు పేతురు
అక్కడ ఇశ్రాయేలు అందరూ చెప్తున్నాడు, అయ్యా మీరు యేసునైతే యేసుని ఎవరు సిలువేశారండి? ఇశ్రాయేలు సిలువేశారు, అంతే కదండి. యూదులు సిలువేశారు, కుటుంబం సిలువేశారు. ఎవరండి? తన సొంత వారే సిలువేశారు, బయట వారు కాదండి. తన అన్నదమ్ములే. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలండి? అంతేనా? అందులో యేసుప్రభు గోత్రం, ఆయన గోత్రం ఏంటి? యోధా గోత్రం. మిగతా 11 గోత్రాల వారు ఇతన్ని సిలువేశారు. అంటే తన సొంత సహోదరులే, తన సొంత కుటుంబస్తులే ఆయన సిలువేశారు. ఇప్పుడు వారు తెలియజేస్తున్నాడు పేతురు, అయ్యా మీరు యేసునైతే సిలువేశారో ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ప్రభు అంటే దేవుడు, ఏలువాడు అయినాడు. క్రీస్తు అంటే పరిశుద్ధాత్మ, దేవుడు అయినాడు. ఈ యేసే ప్రభువు మరియు క్రీస్తు అయినాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. 37 వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు మారు మనసు పొందండి అంటే మీరు చచ్చిపోండి. ఏమంటాడనే? మీరు చచ్చిపోండి. మీరు చచ్చిపోయిన తర్వాత ఇంకా పాపం అక్కడ ఉంటుంది. ఆ పాపం పరిహరించబడడం కొరకు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు ఆ రక్తం మమ్మల్ని కడిగేస్తుంది, మీ పాపాన్ని కడిగేస్తుంది. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు, అంటే మరలా బ్రతికించబడతారు. మరలా బ్రతికించబడతారు. యేసుప్రభుని ఎవరు లేపరు పైకి? దేవుడు అంటే అంటే ఎలాగొచ్చి లేపాడు ఆయన? ఎలాగొచ్చి లేపాడు సమాధులు యేసుప్రభుని? ఆయన దేవుడిగా పరిశుద్ధాత్మ, ఆత్మ చేత ఆ శరీరం లేపబడింది, సమాధం శరీరం. అదేవిధంగా నువ్వు మారుమనసు పొంది పాప క్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తులో బాప్తిసం పొందినట్లయితే పరిశుద్ధాత్మ పొందుకుంటావు. అంటే చనిపోయి పాతి పెట్టబడిన నీవు, పాప క్షమించబడిన నీవు ఆయన ఆత్మ చేత తిరిగి లేస్తావు. దేవుని స్తోత్రం. అంటే తిరిగి నూతనంగా జన్మిస్తావు అన్నాడు ఆయన. తిరిగి నూతనంగా ఎప్పుడైతే నూతనంగా జన్మించావో ఆ జన్మ ఎక్కడుంటే పరలోకంలోకి వస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడు నీకు పేరు పెట్టబడుతుంది, శ్రీమతి యేసుక్రీస్తు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు శ్రీ యేసుక్రీస్తు ఆయన అయితే, ఆయన సరస్సు అయినట్లయితే నీవు శ్రీమతి, ఆయనకు శరీరం కనుక, ఆయనకు భార్య కనుక, ఆయన ఆత్మ కలిగిన వాడు కనుక నీవు శ్రీమతి యేసుక్రీస్తు అయి ఉన్నావు. యేసుక్రీస్తుకి దేహాన్ని ఆ దేవునికి ఆత్మ ఏ విధంగా లేపిందో నీ శరీరాన్ని పునరుత్థానంలో ఎత్తబాటులో శ్రీ యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు దేవునికి ఆత్మ పైకి లేపుతుంది. దేవుని స్తోత్ర కలుగును గాక. ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకున్నప్పుడు తన ఇష్టాన్ని చంపుకుని, తన ఇష్టానంతా తన భర్తకి సమర్పించుకుని ఒక పురుషుని వివాహం చేసుకున్నప్పుడు ఈ స్త్రీ పురుషునికి పేరు తీసుకుంటుంది. ఇక మీదట ఆమె పురుషునికి పేరుతో పిలువబడుతుంది. దేవుని స్తోత్రం. అలాగే నీవు కూడా చూసారండి, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఆ మంచి పేరు ప్రభుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తుకి నామైనది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామము, అదే శ్రేష్టమైన నామము, అదే దెయ్యాలు వెలుగుతున్న నామము, అదే రక్షించగల నామము. ఏ నామమున రక్షణ లేదు, యేసు నామమున మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నామం నువ్వు పెట్టబడినప్పుడు నీ పేరు కూడా, నీ ఇంటి పేరు కూడా యేసే. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, నా ఆధార్ కార్డులో కాకాడ ఉంటుంది. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సిటిజన్షిప్లో నా పేరు యేసు అని ఉంటుంది. నా పేరు ఏముంటుందండి? మై నేమ్ ఇస్ జీజస్, మిస్సెస్ జీజస్. పరలోకంలో నా పేరు యేసు అని ఉంటుందండి. యేసు అనే నామం ద్వారా నేను లేపబడ్డాను. ఆ నామంలో జీవిస్తున్నాను. ఆయనకి శరీరంగా జీవిస్తున్నాను. పరలోక రాజ్యంలో అక్కడ ఆధార్ లిస్టులో, ఆ జీవ గ్రంథంలో
మిస్సెస్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది, జీసస్ అని ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ నామాన్ని ధరిస్తావు. ఎప్పుడంటే నీ జన్మదినం కంటే నీ మరణదినం మేలు. అంటే ఎప్పుడైతే లోకాన్ని చచ్చిపోయావో, నువ్వు చనిపోయి నిన్ను ఆయన నామంలో లేపబడతావు. ఆయన ఆత్మ లేపుతుంది. అప్పుడు ఆయన నామం నువ్వు పెట్టబడుతుంది. అప్పుడు ఆయన లేపబడి ఏ సింహాసనం కూర్చున్నాడో నిన్ను లేపిన తర్వాత కూడా అదే సింహాసనం కూర్చుని పెడతా. దేవుని స్తోత్రం. 1000 ఏళ్ళ పరిపాలనలో సింహాసనం ఉంటుందండి. యేసు ప్రభుకి, ఎవరికి? ఆయన భార్యకు. అంటే ఈ భూమి మీద ఆయన నామం ఎవరికైతే పెట్టబడిందో వారికి మాత్రమే ఆ సింహాసనం ఉంటుందండి. ఆ భార్య భర్తలు, యేసుప్రభు అని వధువు, ఆయన భార్య ఆ సింహాసనం కూర్చుని 1000 ఏళ్ళు వారు పరిపాలన చేస్తారండి. వాళ్ళు ఏం చేస్తారు? 1000 ఏళ్ళు పరిపాలన తర్వాత మహాధవళ సింహాసనం తీర్పు ఉంటుంది. ఆ ధవళ సింహాసనం తీర్పునాడు కూడా ఆ సింహాసనం అనేక మందికి తీర్పు తీర్చడానికి ఆయన ప్రక్కన మనం కూర్చుని తీర్పు తీరుస్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు చచ్చిపోతే ఆయన నామాన్ని పొందుకుంటావు, ఆయన నామంలో ఏర్పడతావు. అది మంచి పేరు. అది మంచి పేరు. ఈ భూమి మీద ఆయన నామాన్ని స్థాపిస్తున్నాడు. ఆయన నామం ఎరుగువారు కొంతమంది కలిగి ఉన్నారు. అదే మనమే విన్నాం. అలా నామం పెట్టబడాలంటే తప్పకుండా చచ్చిపోవాలి. నీ జన్మదినం కంటే మరణదినమే మేలై ఉంటుంది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తులో చచ్చిపోయారో వారికి మాత్రమే పునరుత్థానం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒకవేళ యేసుప్రభుని ఎరగకుండా చచ్చిపోతే నీ సమాధి చేసేస్తారు. పాస్టర్ గారు ఇతను పరలోకి వెళ్తాడు, ధనవంతుడు చెప్పినట్లుగా ఇతను పరలోకి వెళ్తాడని చెప్పి అంటాడు. కానీ అతని తర్వాత ఎక్కడికి వెళ్తాడు అతను? దేవుని స్తోత్రం. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టక మునిపే మనం చచ్చిపోవాలి. అప్పుడు చచ్చిపోయినప్పుడు మరలా తిరిగి జన్మించగలుగుతాం. ఈ జన్మనది పరలోకం జరుగుతుంది. ఆ జన్మ ద్వారా మనకి ఆయన నామం పెట్టబడుతుంది. ఆయన నామమే పరలోకమందు కూడా మనకి పెట్టబడుతుంది. ఆయనతో కూడా సదాకాలం మనం జీవిస్తాం. ఆయన నిత్యజీవమైనడు కాబట్టి సదా ఆయనతో నిత్యజీవం గలవారమే జీవిస్తాం. అది మాత్రమే మనం పరలోకం తీసుకెళ్తాం. దేవుని స్తోత్రం. మన భక్తి కానీ మన నీతి కానీ ప్రతి వారం ఆరాధనకు వచ్చేసినా సరే మనం పరలోకి వెళ్ళాం. ఈ ప్రకారముగా వాక్య ప్రకారం మనం బాప్తిజం పొందినప్పుడు, దానికంటే మారుమనసు పొందినప్పుడు, ఆ నామలో మన పాప క్షమించబడినప్పుడు, ఆ నామంలో ఆ ఆత్మ పొందుకున్నప్పుడు అది పరలోకం తీసుకెళ్తుంది. అప్పుడు నీ జన్మదినం కంటే నీ మరణదినమే మేలను గుర్తిస్తావు. దేవుని స్తోత్రం. అప్పుడు అంటున్నాడు ఆయన, యోబు అంటున్నాడు, అలా జరిగితే నా జీవిత దినాన్ని కూడా, నా యుద్ధ దినాలను కూడా నేను ఆయన కోసం ఎదురు చూస్తాను అంటున్నాడు ఆయన. యోబు చూస్తానంటున్నాడు, నువ్వు ఎదురు చూడగలుగుతున్నావా? అయితే ఒక దినాన్ని పరిశుద్ధాత్మ తాకింది. ఒక్క మాట యోబు గ్రంథం అంటే అది పూర్తి చేసి నేను ముగిస్తాను. యోబు 19వ అధ్యాయము 23 వచనం. 19:23 వచనం. అప్పుడు ఇలా తలిచినప్పుడు పరిశుద్ధాత్మ యోబును తాకింది. దేవుని స్తోత్రం. ఆ బూడిద కుప్పను పైకి లేపింది. అప్పుడు మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ పొందుకొని నా మాటలో వ్రాయబడవలనని 19:23 నా మాటలు రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగొరతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలవలనని నేను ఎంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తాకిందో ఆ పరిశుద్ధాత్మను పైకి లేపింది, బూడిద కుప్పలను పైకి లేపింది, ఒక ప్రత్యక్ష ఇచ్చింది. యోబు మరణం తర్వాత మరలా జీవిస్తాడని అడుగుతున్నా కదా, జీవిస్తావు. దేవుని స్తోత్రం. అది ఎలా తెలిపబడింది? పరిశుద్ధాత్మ ఆయనలోకి వచ్చింది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ఆయనలోనికి వచ్చింది. అతను పెంట కుప్పను పైకి లేపింది. దేవుని స్తోత్రం. అప్పుడు ఆత్మ చేత తాకబడిన వాడే ఏం చెప్తానంటే, నేను అయితే నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన ఈ భూమి మీద నిలిచినడియు నేను ఎరుగుదును. అర్థమైందండి? తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు అన్నాడు, అంటే భూమి మీద జీవిస్తాడు అన్నాడు. మరి తర్వాత భూమి మీద జీవిస్తాడు అని ఎరగడం అంటే ఎలా తెలిసింది ఇతనికి? ఇతను చచ్చిపోతాడు, చచ్చోడికి ఏం తెలుస్తుంది అంటే అర్థం ఇతను కూడా బ్రతుకుతాడు అనమాట. ఆయన చూడడానికి ఇతను కూడా బ్రతుకుతాడు. ఎలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత, ఎలాగండి? నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో ఏమి చచ్చిపోతాడు, సంబంధం బాధపడతారు అంతేదండి. ఆ శరీరం ఏం పడతాయి? పురుగులు పడతాయి కదా. కానీ ఏమంటున్నాడు? చీకిపోయినా సరే
పురుగులు పట్టినా సరే మళ్ళీ ఇదే శరీరంతో నేను దేవుని చూస్తాను అంటే ఇంత క్రితం 14 అధ్యాయులు మాట్లాడినటువంటి మాటకిని 19 అధ్యాయులు మాట్లాడిన మాట తేడా వచ్చింది లేదా? అక్కడ ప్రత్యక్షత లేదు, అక్కడ ప్రశ్నే వచ్చింది అతనికి. ఆ ప్రశ్నకి యోబు దేవునికి ఎన్నికలో ఉన్నాడు కాబట్టి దేవునికి ఆత్మ దిగొచ్చి అతనికి సమాధానం ఇచ్చింది. ఇప్పుడు అతనిలోనే మాట్లాడుతుంది, అది ఆయనలో ఉండేది దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, యోబే మాట్లాడుతున్నాడు, యోబులో దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా ఇదే శరీరంతో నా దేవుడిని చూస్తాను, ఎందుకంటే ఆయన మరలా భూమి జీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ యోబుకు ప్రత్యక్ష వచ్చింది. అప్పుడు కూతురు పడ్డాడు. ఈ శరీరం ఎంత చీకిపోయినా సరే మరలా నాకు పునరుత్థానం ఉంది, ఆ పునరుత్థానంలో కొత్త శరీరం వస్తుంది, ఆ కొత్త శరీరంలో నా దేవుడిని చూస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకు అది నిరీక్షణ ఉండాలి. దేవుని స్తోత్రం. అది అలా కొత్త శరీరంలో నువ్వు ఆయన చూడాలంటే ఇప్పుడే చచ్చిపోవాలి. నువ్వు మన 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 అహం, మన లోకం, మనకి సమస్తం చచ్చిపోవాలి, మనం దేవుని సమర్పించుకోవాలి. అప్పుడు మాత్రమే నీ మరణదినము నీకు మేలుగా ఉంటుంది. ఎప్పుడైతే నీ మరణదినం మేలుగా ఉంటుందో ఆ మరణదినము నీకు మరొక జన్మదినం అవుతుంది. ఆ మరణదినం అవుతుందండి, మరొక జన్మదినం అవుతుంది. ఆ జన్మ ఎక్కడ జరుగుతుంది? పరలోకం జరుగుతుంది. అప్పుడు నువ్వు పరలోకంలో దేవునితో పాటు జీవిస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. అందులో చిన్న పడదాం ప్రియులారా. ఒక పల్లవి, ఒక చరణం, ఒక పల్లవి, ఒక చరణం.